డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? ప్రిస్మస్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది అని అన్నారు కదా సార్. లివర్ డ్యామేజ్ అవుతుంది అని మనం ముందుగా ఎలా తెలుసుకోవచ్చు? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఏదైనా ఇది మంచి ప్రశ్న అండి. సో ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు లివర్ని మానిటర్ ఎక్కువ లివర్ డ్యామేజ్తో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఓకే. సో లివర్ ఫంక్షన్ టెస్ట్ అని రక్త పరీక్ష చూడండి, సింపుల్ రక్త పరీక్ష. అది చాలా చిన్న చిన్న ల్యాబ్స్లో కూడా ఆల్మోస్ట్ లైక్ విలేజెస్లో కూడా చేస్తున్నారు. అది లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. లివర్ ఫంక్షన్ ఎలా ఉందో బ్లడ్లో తెలుస్తుంది. ఈ లివర్ ఫంక్షన్ అంటే ఆల్మోస్ట్ ఒక పేజ్ ఉంటుంది, రకరకాల టెస్ట్ చేస్తారు. వాటిలో జీజీటీ అనే ఒక పరీక్ష ఉంటుంది, ఒక పరీక్ష. ఓకే. జీజీటీ నేను చెప్ప ఆ జీజీటీ 55 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఓకే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందని తెలుస్తుంది. ఇది వాళ్ళకి లివర్ డ్యామేజ్కి చాలా ఏళ్ల ముందే ఇది పెరగటం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది మామూలుగా వాళ్ళు మేబీ అంటే వాళ్ళ ఎడిక్షన్ బట్టి 3 నెలలకో 6 నెలలకో లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎస్పెషల్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో వాళ్ళు అడగాల్సింది జీజీటీ. ఇది మానిటర్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. 55 కంటే పెరుగుతోందంటే లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయినట్లు లెక్క. ఓకే. సో ఇది ఎక్కువ కాలం 55 కంటే ఉందంటే అప్పుడు మిగతా లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, ఏఎస్టీ, ఏఎల్టీ అని, ఇవన్నీ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇంకా లివర్ డ్యామేజ్ పెరుగుతుందని అర్థం. సో ఇది మేజర్గా ఫస్ట్ జీజీటీ, తర్వాత ఏఎస్టీ, ఏఎల్టీ, ఈ మూడింటిని వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి డ్యామేజ్ ఎంత అవుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు డ్యామేజ్ అయిన లివర్ ఉంది కదా సార్, ఇప్పుడు దాన్ని రికవర్ చేసుకోవడానికి మనం ఎలాంటి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోమంటారు? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే లివర్ మళ్ళీ రికవర్ అవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి సార్? సో యూజువలీ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అంటూ స్టార్ట్ అయితే కనీసం వాళ్ళు ఆల్కహాల్ 10 ఏళ్ళు వాళ్ళు తాగుతూ ఉంటే లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ జీజీటీలు పెరిగిపోయి ఉంటాయి కానీ వాళ్ళు పట్టించుకొని తాగుతూ ఉంటారు. తాగుతున్నప్పుడు లివర్ డ్యామేజ్ అంటే అల్ట్రాసౌండ్లో కనిపించే లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అది వన్స్ స్టార్ట్ అయితే ఇర్రివర్సిబుల్ అని దానికి మనం ఏం చేయలేము బేసికలీ. ఓకే. సో వన్స్ దాని లివర్ సిర్రోసిస్ అంటారు. నిజంగా లివర్ టిష్యూ దెబ్బతిని, ఇప్పుడు మామూలుగా దెబ్బతింటే చూడండి స్కార్ టిష్యూ వస్తుంది చూస్తారు, చర్మం స్కార్ వస్తుంది, అలాగే లివర్ స్కార్ అయిపోతుంది. లివర్ అంతా ఆ లివర్ టిష్యూ ఏదైతే ఉందో అది రిప్లేస్ అయిపోయి స్కార్లో వచ్చేస్తుంది. సో ఆ స్టేజ్ అంటూ వస్తే ఇక మనం చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన ప్రశ్న వస్తే ఎక్కువగా ఫస్ట్ వాళ్ళకి వైటమిన్ B1 తగ్గుతుంది. B1 అంటే థైమిన్ అంటాము. B1 అని కూడా కొన్ని మెడిసిన్స్ వెనకాల మీరు కాంపోజిషన్ చూసినట్లే కొంచెం చోట్ల B1 అంతా కొంచెం చోట్ల థైమిన్ అని ఉంటుంది, కొన్ని చోట్ల బెన్ఫోథైమిన్ అని ఉంటుంది. ఈ 3 ఫస్ట్ తగ్గుతాయి వాళ్ళకి. అవి క్యాప్సూల్స్ తీసుకోవచ్చు, బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. కాంపోజిషన్ చూడొచ్చు దాని వైటమిన్ B1 ఉందా లేదా అని. ఒట్టి B1 క్యాప్సూల్స్ కూడా వచ్చాయి, అది కూడా థైమిన్ అంటారు. ఇవి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అల్లోపతి పరంగా ఇది ఫస్ట్ తీసుకోవాలి. ఆయుర్వేదంలో లివ్ 52 అని చాలా పురాతనమైన టాబ్లెట్లు ఉన్నాయి లివర్కి ప్రొటెక్షన్ అని చెప్పేసి, అది కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటి క్యాప్సూల్స్ తీసుకుంటే కొంతవరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆల్కహాల్ ఆపడం తప్పనిసరి. సో ఆల్కహాల్ తగ్గించుకున్న క్రమంలో వాళ్ళు ఈ క్యాప్సూల్ అంటే సబ్స్టిట్యూట్ కాదు, మీరు టాబ్లెట్స్ తీసుకుంటూ ఆల్కహాల్ తీసుకుని మనం చెప్పట్లా, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అని మాత్రం మనం చెప్తున్నాం. ఇప్పుడు ఆల్కహాల్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు సార్? ఏ ఏజ్ వాళ్ళు అసలు తీసుకోవద్దు ఆల్కహాల్ని? ఆల్కహాల్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోకూడదండి. కానీ వయసు పెరుగుతున్న కొద్దిగా ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఓకే సార్. వాళ్ళ బ్రెయిన్ ఎస్పెషల్లీ విడ్రాయల్ సిమ్టమ్స్, ఫిట్స్, ఇవన్నీ కూడా వయసు పెరుగుతున్న కొద్దికి ఎక్కువ అవుతాయి. మనం చూస్తుంటాం చాలా మంది రిటైర్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు రాత్రి నేను ఆ నిద్ర పట్టట్లేదండి అందుకోసం ఒక ప్యాక్ చేసుకుంటున్నాను ఇలా చెప్తారు వాళ్ళు. సో ఇది పోను వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సో అందరికీ మానేయాలి, బట్ వయసు పెరుగుతున్న కొద్దికి డ్యామేజ్ పెరుగుతుంది. ఆల్కహాల్ వల్ల పక్షవాతం వచ్చే ఒంట్లోకి పక్షవాతాలు వచ్చే ఏమైనా సంకేతాలు ఉంటాయా సార్? అంటే ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల మనిషికి పక్షవాతం అలాంటివి వచ్చే సంకేతాలు ఏమైనా ఉంటాయా సార్? ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల రకరకాల అవయవాలు దెబ్బతింటాయండి. మనం గుండె గురించి ఎక్కువ మాట్లాడాం, ఇప్పుడు దాకా లివర్ గురించి మాట్లాడాం. మూడవది బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ వల్ల. ఓకే. సో ఈ నరాలకు ఉన్నటువంటి కవరింగ్ ఏదైతే ఉంటుందో అది పోయి నరాలకు డ్యామేజ్ వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది. పక్షవాతం అనగానే బ్రెయిన్ డ్యామేజ్ అంటూ వస్తుంది. అది ఎక్కువ ఆల్కహాల్ తాగిన వాళ్ళకి వస్తుంది, ఎక్కువ కాలం తాగిన వాళ్ళకి కూడా వస్తుంది. అంటే ఒకేసారి ఎక్కువ తాగినా వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ కాలం వాళ్ళు అలవాటు పడినా కూడా వస్తుంది. దాన్ని వెర్నికిస్ ఎన్కెఫలోపతి అంటారు. దానికి కూడా B1 ఇందాక మనం మాట్లాడుకున్న B1 వైటమిన్ అవసరం, ఆ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సేఫ్ డ్రింకింగ్ అంటూ ఏదైనా ఉందా సార్? సేఫ్ డ్రింకింగ్. సో ఇది ప్రతి ఆల్కహాల్
అలవాటు ఉన్నవాళ్ళు లేదా ఆల్కహాల్ గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు, ఫ్యామిలీలో ఆల్కహాలిక్స్ ఉన్న వాళ్ళకి ఇది తెలుసుకోవడం అవసరం అండి. ఓకే. సేఫ్ లిమిట్ అంటే ఏమైనా ఉందా? ఓకే. ఏది దాటకూడదు అని తెలుసుకోవడం అవసరం. ఓకే. ఇప్పుడు సేఫ్ అన్సేఫ్ అంటే ఏంటంటే లీగల్ లిమిట్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లీగల్ లిమిట్స్ ఉంటాయి. నిజానికి భారతదేశంలో 0.03 ml బ్లడ్లో, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు బ్లడ్ తీస్తారు, ఫస్ట్ బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ ఫర్ ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. ఆ నెంబర్ 0.03 ml per deciliter అంటారు. అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే లీగల్గా ఇండియాలో వాళ్ళు శిక్షార్హులు బేసికలీ, డ్రైవింగ్ చేసినప్పుడు దేనికన్నా సరే. సో ఆ లిమిట్ దాటకుండా ఉండాలంటే ఒక నెంబర్ అంటూ చెప్పాలి. మనం ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, ఆల్కహాల్ తాగమని ఎంకరేజ్ చేయటం లేదు. సేఫ్టీ లిమిట్ ఎందుకు చెప్తున్నామంటే అది తెలుసుకుంటే అట్లీస్ట్ వాళ్ళు సేఫ్గా ఉంటారని. ఓకే సార్. ఓకే. సో అదేంటంటే బేసికలీ 2 beers per day, 2 beers per day ఆర్ 90 ml ఆఫ్ హార్డ్ లిక్కర్. ఓకే సార్. హార్డ్ లిక్కర్ అంటే మనకు తెలిసిందే, విస్కీ, రమ్, వోడ్కా ఇట్లాంటి హార్డ్ లిక్కర్ అంటారు. ఓకే సార్. అది 90 ml కానివ్వండి, 360 ml బాటిల్ ఉన్నటువంటి స్పెషల్ 760 ml. ఓకే. సో 2 లార్జ్ బియర్ క్యాన్స్ దాకా ఇట్స్ ఓకే పర్ డే, బట్ అది సేఫ్ లిమిట్. అంతకంటే దాటితే యూ విల్ డ్యామేజ్ యువర్ సెల్ఫ్. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత చాలామంది అనుకుంటారు నాకేం కాలేదు, నేను స్టడీగా ఉన్నాను, నేను డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తోని తాగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను, నాకేం కాలేదని చాలామంది. అది ఎంతవరకు వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు, ఎంతవరకు మంచిది సార్? అది ఆల్రెడీ ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు చాలామంది అనుకుంటారంటే నాకు చాలా కాలం తీసుకుంటున్నాను, నేను ఆల్కహాల్ తీసుకున్నా కూడా నాకేం కాదు, నేను స్టడీగా నేను డ్రైవ్ చేయగలను, లేకపోతే రోడ్డు మీద నడవగలను, నా పనులు చేసుకోగలను అని అంటారు. ఇది ఎంతవరకు నిజం అని చూశారు. సో వాళ్ళని 2 గ్రూప్స్కి డివైడ్ చేశారనమాట. కొంతమంది ఆల్కహాల్ కాకుండా నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. సో వీళ్ళల్లో వాళ్ళని నరాలు టెస్ట్ చేసి చూసారు, వాళ్ళ కోఆర్డినేషన్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, మీ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, మీ కన్ను మాత్రం రోడ్డు మీద ఉంటుంది. సో ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉండాలి. అవునవును. మీరు చూస్తూ వీడియో గేమ్ లాగా అనమాట, మీరు కంటి కనిపించిన దానికి చేతికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే. ఇది హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ దెబ్బ తినడానికి హార్డ్లీ మోర్ దెన్ 5 beers ఓకే ఉంటే కనుక వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. ఓకే. వాళ్ళు ఎంత కాలం నుంచి తాగుతున్నా సరే. సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది కాబట్టి మీరు డ్రైవ్ చేయడం అన్సేఫ్. మీరు డ్రైవ్ చేస్తే మీరు మీ ప్రాణానికి ముప్పు ఉండొచ్చు, మీ ప్రాణానికే కాదు ఆ వెహికల్లో ఉన్న వాళ్ళందరి ప్రాణానికి మీరు ముప్పు చేసిన వాళ్ళు అవుతారు. సో ఆల్కహాల్ తీసుకుంటే నేను స్టడీ, నా శరీరానికి ఆల్కహాల్ అంత అంటదు, మిగతా వాళ్ళకి కాదు, ఇవన్నీ కూడా ఒత్తి మాటలే. ఆల్కహాల్ తీసుకుంటే మీకు డ్రైవ్ చేయొద్దు, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ దెబ్బతింటే అలాంటి పనులు చేయొద్దు. ఓకే. హై రిస్క్ పనులు చేయొద్దు, హై రిస్క్ మొత్తం వెళ్ళకండి అలా. నమస్తే డాక్టర్ గారు. చాలామందికి ఆల్కహాల్ నైట్ తీసుకోగానే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ అని ఉంటుంది, హ్యాంగ్ ఓవర్ అని, దాని తర్వాత కాళ్ళు చేతులు లాగేయటం అని. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత 1 day అంతా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. దానికి గ్లూకోజ్ మెయిన్ రీజన్ ఏంటంటారు దానికి? ఇది కూడా సైంటిఫిక్గా ఎందువల్ల కొంతమంది ఎక్కువ హ్యాంగ్ ఓవర్ వస్తుంది, కొంతమంది హ్యాంగ్ ఓవర్ తక్కువ వస్తుంది, ఎందుకు హ్యాంగ్ ఓవర్ వస్తుందని చూసారండి. వాళ్ళకి బాగా తెలిసింది ఏంటంటే హ్యాంగ్ ఓవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో షుగర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎర్లీ మార్నింగ్. ఓకే. ఎందుకంటే ఆల్కహాల్ క్యాలరీస్ బేసికలీ, మీరు ఏ ఆల్కహాల్ తీసుకున్నా శరీరంలో క్యాలరీస్ పెరుగుతాయి. ఓకే. ఒక షుగర్ తాగినట్లే బేసికలీ. సో ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బ్లడ్లో షుగర్ బాగా తగ్గిపోయి తలనొప్పి వస్తుంది. అంటే షుగర్ తగ్గిపోయి తలలో ఉన్నటువంటి రక్తనాళాలు డైలేట్ అయ్యి తలనొప్పి వస్తుంది. అంటే థ్రాబింగ్ హెడేక్ అంటారు, ఏదో సుత్తితో కొట్టినట్టు తలనొప్పి ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో దీనికి కారణం షుగర్ తగ్గిపోవడం. సో మీరు షుగర్ తీసుకున్నట్లయితే కనుక హ్యాంగ్ ఓవర్ తక్కువ ఉంటుంది. షుగర్ ఎప్పుడు రాత్రి. ఓకే. సో ఆల్కహాల్తో పాటుగా హై షుగర్ ఉన్నటువంటి తిండి, చిప్స్ కానివ్వండి, పొటాటో ఉన్నటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి, సో ఎక్కువ క్యాలరీస్ ఉన్నవి తినట్లయితే కనుక కొంచెం మీరు ప్రొలాంగ్ చేసుకోవచ్చు దాన్ని. ఒకటి. రెండవది అఫ్కోర్స్ బ్రూఫెన్ అనే రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నప్పుడు కూడా బ్రూఫెన్ అనేది ఎస్పెషల్లీ వీళ్ళకి బాగా పనిచేస్తుందని ఒక స్టడీ చెప్తుంది. సో బ్రూఫెన్ ట్యాబ్లెట్, బ్రూఫెన్ కాంబినేషన్ ఉన్నాయి, కాంబిఫ్లామ్ అని ఇట్లాంటివి. సో అది వేసుకునడం ద్వారా కొంత కూడా ఉపయోగం ఉంటుంది. సో ఇది. రెండవది ఏంటంటే ఆల్కహాల్ విత్ ఫుడ్ ఈజ్ బెటర్. విత్ ఫుడ్ అంటే ఫుడ్ అంటే ఎలాంటి టైప్ ఫుడ్ సార్? అంటే చాలామంది యాక్చువల్గా ఫుడ్ కంటే ముందు ఆల్కహాల్ తీసుకుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఎఫెక్ట్ స్లో అవుతుంది కాబట్టి ఫుడ్ కంటే ముందు తీసుకుంటారు. ఓకే. కానీ ఫుడ్ ద్వారా తీసుకోవడం ద్వారా వాళ్ళ బ్లడ్ లెవెల్ ఆల్కహాల్ అంత ఫాస్ట్గా డెవలప్ కాకుండా స్లోగా డెవలప్ అవుతుంది. సో హ్యాంగ్ ఓవర్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే హార్డ్ లిక్కర్ కంటే వైన్స్
ఎస్పెషల్లీ ఎంత రెడ్గా ఎంత బ్లాక్గా ఉన్న వైన్ తీసుకుంటే అది కొంత ప్రొటెక్టివ్ అని ఒకటి. దానిలో ఫినాల్స్ అంటారు. వైన్లో కొన్ని పింక్గా ఉంటాయి, కొన్ని డార్క్గా ఉంటాయి. ఇంకా ఎంత డార్క్గా ఉంటే అది మీకు కొంచెం ప్రొటెక్టివ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుందని ఒక. ఓకే. బియర్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయని అంటారు సార్. మరి అది ఎంతవరకు నిజం సార్? బియర్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ బయటకు వస్తాయా? పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే కిడ్నీలో స్టోన్స్ బాగా నీళ్లు తాగితే బయటకు వస్తాయి. ఓకే. సో బీర్ తాగిన వాళ్ళకి యూరినేషన్ ఎక్కువ వస్తుంది. సో దాని ద్వారా ఉన్న కిడ్నీ స్టోన్స్ పోవచ్చు, కానీ అది యూరిన్ ఎక్కువ పోతే వస్తుంది. ఓకే.